కమ్యూనిస్ట్ యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం రైతాంగానికి, వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు, శ్రామిక వర్గానికి తీరని లోటని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించి నివాళి అర్పించారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ సీతారాం ఏచూరి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక కర్షక పోరాటాల మార్గదర్శి అని, సామ్రాజ్యవాదం మతోన్మాదంపై రాజీలేని యుద్ధం చేసిన పోరాట యోధుడని అన్నారు. వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రథ సారథిగా సీతారాం ఏచూరి దేశ ప్రజానీకానికి చేసిన కృషి అమోఘమైనదని, విద్యార్థి దశ నుంచి 3 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన ఆయన మరణం కష్టజీవులకు నష్టమని అన్నారు. ఎన్నో గడ్డు పరిస్థితులను అధిగమించి అనేక త్యాగాలతో జైలు జీవితానికి కూడా సిద్ధపడి పోరాట జెండాను ఎగురవేసిన ఏచూరి మరణం నాలాంటి వారికి తీవ్ర బాధను, దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.